Welcome to 24 Technologies. Our today's topic is AWS Transit Gateway. Okay, AWS Transit Gateway. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన దాంట్లో విపిసి పీరింగ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. విపిసి పీరింగ్. ఈ విపిసి పీరింగ్ ఏదైతే ఉందో దీన్ని ఏమనుకున్నామంటే విపిసి 1, విపిసి 1, విపిసి 2, విపిసి 3, విపిసి 4 ఈ రకంగా. ఈ మధ్యలో ఇది లేదనుకోండి యాజ్ ఆఫ్ నౌ. ఇది లేదు, ఇది ట్రాన్సిట్ గేట్వే. ఓకే, ఇది లేదు అనుకోండి. నాకు ఎన్ని విపిసిస్ ఉన్నాయి? 1, 2, 3, 4, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. 5, 6, 7, 8. అది సేమ్ రీజియన్లో కానీ డిఫరెంట్ రీజియన్లో కానీ వాట్ ఎవర్ ఎక్కడైనా ఉండొచ్చు. మనం ప్రీవియస్గా కనెక్ట్ చేసేటప్పుడు ఏ రకంగా కనెక్ట్ చేసేవాళ్ళం? విపిసి పీరింగ్. దీని నుండి దీనికి 1 to 3 కావాలంటే ఇలా, 1 to 4 కావాలంటే ఇలా, 4 to 2 కావాలంటే విపిసి. అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కదానికి విపిసి పీరింగ్ మనం చేసుకునేవాళ్ళం. ఓకే, రైట్. అది కాకుండా నాకు ఆల్టర్నేట్గా ఏదైనా ఆప్షన్ ఉందా? అన్ని విపిసిస్ కనెక్ట్ కావాలి. ఓకే, అన్ని విపిసిస్ కనెక్ట్ కావాలి అనడానికి నాకు ఏదైనా ఆప్షన్ ఉందా అంటే ఎస్, వీ హ్యావ్ వన్ సర్వీస్ దట్ ఈస్ ట్రాన్సిట్ గేట్వే. దిస్ ఈజ్ మై ట్రాన్సిట్ గేట్వే. ట్రాన్సిట్ గేట్వే దీన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్సిట్ గేట్వే ఇదేవి మీ విపిసిస్ సేమ్ రీజియన్ or different region or different account multiple accounts దాంట్లో ఉన్నప్పటికీ ఏ రకంగా ఉన్నా కూడా నాకు విపిసి పీరింగ్ చేసుకోవచ్చు. అట్ సేమ్ టైం ఇప్పుడు నాకు ఏది అంటే దీన్ని ఏమని కాల్ చేస్తానంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ అని చెప్పేసి కాల్ చేస్తాను. ఈ మధ్యలో ఉన్న దాన్ని ఏది ఈ ట్రాన్సిట్ గేట్వే నేను హబ్ అని కాల్ చేస్తాను. అంటే ఈ హబ్కు ప్రతి ఒక్కటి కనెక్ట్ అయి ఉంటుంది. విపిసి. ఇప్పుడు ఈ ట్రాన్సిట్ గేట్వే దగ్గర నీ విపిసికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము ఉంటుంది. హబ్ కదా అది. మనం హబ్ని క్రియేట్ చేయాలంటే ఇది చాలా టైం తీసుకుంటుంది. ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేయడానికి అరౌండ్ 30 minutes, 1 hour, సమ్ టైమ్స్ 2 hours, 3 hours క్రియేట్ చేసుకుంటుంది. బట్ ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చెయ్యమది ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ మీకు అది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి నేను మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాను. రైట్. విపిసి 1, విపిసి 2, విపిసి 3, విపిసి 4 ఇవన్నీ దేనికి కనెక్ట్ అయినాయి? నా ట్రాన్సిట్ గేట్వేకి కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ ట్రాన్సిట్ గేట్వేని అంటే హబ్ అని అనుకోండి, ఆ హబ్ను నేను క్రియేట్ చేసుకోవాలి ఆ ట్రాన్సిట్ గేట్వే. రైట్. ఇక్కడ నేను డైరెక్ట్ కనెక్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ డైరెక్ట్ కనెక్ట్ యూజ్ చేస్తున్నా అనుకున్నాం డైరెక్ట్గా. అంటే నా అవుట్ సైడ్ ఏదైతే నా ఆన్ ప్రైమ్ నుండి నేను డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్లో డైరెక్ట్గా విపిసి కనెక్ట్ అవుతున్నాను అంటే ఆ డైరెక్ట్ కనెక్ట్ కావడం కంటే నేను ఇక్కడ హబ్ కనెక్ట్ అయితే ఈ హబ్ చూసుకుంటుంది, అంటే ట్రాన్సిట్ గేట్వే చూసుకుంటుంది. ఆర్ ఎల్స్ నేను విపిఎన్ కనెక్షన్ యూజ్ చేస్తాను. విపిఎన్ కనెక్షన్. ఈ విపిఎన్ కనెక్షన్లో మీరు సైట్ టు సైట్ అయినా యూజ్ చేసుకోండి, పాయింట్ టు సైట్ అయినా యూజ్ చేసుకోండి. ఫస్ట్ విపిఎన్ కనెక్షన్లో మీకు ఏది ఉంటుంది? కస్టమర్ గేట్వే. ఈ కస్టమర్ గేట్వే అనేది ఎక్కడ ఉంటుంది? మీ ఆన్ ప్రెమ్లో. ఈ కస్టమర్ గేట్వే అనేది ఎక్కడ ఉంటుంది? మీ ఆన్ ప్రెమ్లో ఉంటుంది. ఈ విపిఎన్ కనెక్షన్ మీ కస్టమర్ గేట్వే అంటే మీ ఆన్ ప్రెమ్ నుండి మీరు ఫస్ట్ దేనికి కనెక్ట్ అవుతున్నారు? ట్రాన్సిట్ గేట్వే కనెక్ట్ అవుతున్నారు. ఆ ట్రాన్సిట్ గేట్వే నుండి మీ విపిసిలు అన్ని ఇక్కడ ఈ హబ్ కనెక్ట్ అయినాయి కాబట్టి ఇది వర్క్ కావడం కూడా అంటే మీ కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. బట్ సేఫ్ సైడ్ మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ట్రాన్సిట్ గేట్వేస్ కూడా మనం పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఒక హబ్ ఫెయిల్ అయింది అంటే మనకు మొత్తం నెట్వర్క్ డౌన్ అయిపోయినట్టే కదా. కాబట్టి మల్టిపుల్ రిడెండెన్సీ పర్పస్ మల్టిపుల్గా మీరు యూజ్ చేస్తున్నారంటే మీరు మల్టిపుల్ గేట్వేస్కు మల్టిపుల్ సర్వీసెస్కు మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ సెకండరీ. బట్ సింగిల్గా ఉన్నదానికి ఎప్పుడైనా కూడా మనం రిడెండెన్సీ సేఫ్ సైడ్ పెట్టుకుంటాం. అండ్ ఇది పనిచేయడం కూడా అక్రాస్ ది రీజియన్, అంటే సేమ్ రీజియన్లో లేకపోయినా విపిసిస్ వర్క్ అవుతాయి. అట్ ది సేమ్ టైం సేమ్ అకౌంట్ లేకుండా డిఫరెంట్ అకౌంట్స్లో ఉన్నా కూడా 100% ట్రాన్సిట్ గేట్వే విల్ సపోర్ట్. రైట్. అండ్ ఇంకా ఇక్కడ మెయిన్ థింగ్ ఏది అంటే మనకు ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో మనము మల్టీ క్యాస్ట్, బ్రాడ్కాస్ట్, యూనిక్ క్యాస్ట్ అని చెప్పేసి వాడాం. యూనిక్ క్యాస్ట్ అంటే ఏంది? యూనిక్ క్యాస్ట్ అంటే 1 to 1 స్కోప్ మోడల్. అండ్ బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి? 1 to ఆల్, ఎంతమంది ఉన్నా అది. అండ్ మల్టీ క్యాస్ట్ అంటే 1 to ఒక సెట్ ఆఫ్ గ్రూప్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో ఏదైనా ఒక సర్వీస్ మల్టీ క్యాస్ట్ని యూజ్ చేస్తుంది, మల్టీ క్యాస్ట్ ఐపీ అడ్రస్ను యూజ్ చేస్తుంది అంటే దట్ ఈస్ ఓన్లీ ట్రాన్సిట్ గేట్వే. ఇది మాత్రమే యూజ్ చేసుకుంటుంది.
మిగిలినవి ఎక్కడ మనకు మల్టీకాస్ట్ అనేది AWS లో రాదు. ఇక్కడ మాత్రమే మనకు వస్తుంది. దిస్ ఈజ్ అవర్ కనెక్టివిటీ. ఈ రకంగా ఉంటుంది. రైట్. ఇంకోటి ఏది అంటే నాకు ఇక్కడ ఈసీఎంపీ అని చెప్పేసి ఉంటుంది ఒకటి. ఈసీఎంపీ అంటే ఈసీఎంపీ ఒకటి ఈసీఎంపీ అంటే ఏంటంటే ఈక్వల్ కాస్ట్ మల్టీపాత్ రౌటింగ్. ఈక్వల్ కాస్ట్ మల్టీపాత్ రౌటింగ్ అంటే నీకు లోడ్ అనేది ఏది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అంటే బెస్ట్ పాత్ ఏది అని చెప్పేసి చూస్ చేసుకొని ఆ రకంగా అక్కడ ఏమై ఉంటుంది. నాకు యాక్చువల్ గా నా క్లయింట్ లొకేషన్ ఇది అనుకున్నాను. నా క్లయింట్ లొకేషన్ అంటే ఇది నా ఆఫీస్. ఈ ఆఫీస్ నేను దేనికి కనెక్ట్ అయ్యాను, నేను ఇక్కడ కనెక్ట్ అయ్యాను. వేరే కలర్ తీసుకున్నాను. ఈ ఆఫీస్కి నేను కనెక్ట్ అయ్యాను. ఇక్కడ నా కార్పొరేట్ ఆఫీస్ నుండి నేను ఆఫీస్కి కనెక్ట్ అయ్యాను. ఈ ఆఫీస్ కనెక్ట్ అయినప్పుడు నాకేమి టనలింగ్ అని చెప్పేసి ఉంటుంది. టనలింగ్ విపిసిలో టనలింగ్ అని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్గా నేను ఇక్కడ వేసాను కింద ఇదే అనుకోండి మీ ఆఫీస్. ఇక్కడ నుండి మీకు టనలింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. టనలింగ్ లో ఎన్ని టనలింగ్స్ ఉంటాయి, మనకు 2 టనల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఒకటి అంటే 2 టనల్స్, ఫస్ట్ వన్ సెకండ్ వన్ అని చెప్పాను. ఒకటి ఫార్వర్డింగ్ అండ్ ఒకటి రివర్టింగ్ అంటే బ్యాక్ రావడానికి. అంటే ఒకటి ఫార్వర్డ్ చేయడానికి, ఒకటి బ్యాక్ రావడానికి మనకు ఏది ఈ టనలింగ్ అనేది 2 టనల్స్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏది అంటే అదంతా ఎవరు టేక్ ఓవర్ చేస్తారు, ఎవరు టేక్ ఓవర్ ఇన్ సెన్స్ అది కాదు, ఎవరు మేనేజ్ చేస్తారు ఇక్కడ అంటే మీకు కార్పొరేట్ ఆఫీస్ నుండి వచ్చే రిక్వెస్ట్ ఫస్ట్ ట్రాన్సిట్ గేట్వేకి హిట్ అవుతాయి. హిట్ అయిన తర్వాత ఆ ట్రాన్సిట్ గేట్వే మీ ఎన్విరాన్మెంట్ లో ఉన్న విపిసిస్ అన్నింటికి అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్న విపిసిస్ అటాచ్ అయిన దానికి ఇది మేనేజ్ చేస్తుంది. ఇక్కడ ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే దేనికి పంపించాలి రిక్వెస్ట్ అంటే డిస్ట్రిబ్యూట్ ఈక్వల్ గా చేస్తుంది. ఈక్వల్ కాస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ లోడ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఇంకోటి సార్ మనం అప్ టు ఎన్ని విపిసిస్ వరకు ట్రాన్సిట్ గేట్వేకి కనెక్ట్ చేసుకోవచ్చు, థౌజండ్స్, హండ్రెడ్స్ కూడా కాదు, థౌజండ్స్ మీరు ఎన్నైనా కనెక్ట్ చేసుకోండి. బట్ మీకు పెరిగే కొద్ది కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి మరి ఎక్కువ హ్యూజ్ గా మనం ఎక్కువ విపిసిలు హండ్రెడ్స్ థౌజండ్స్ అనే విపిసిలు మనం పెట్టుకోము. మాక్సిమం బిలో 100 ఉంటాయి. బట్ ఆ AWS వాడు ఏం చెప్తాడంటే బాబు నువ్వు 1000 అయినా పెట్టుకో, 10,000 అయినా పెట్టుకో, నేనైతే సపోర్ట్ చేస్తాను. బట్ నీకే కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది, బిల్లింగ్ అనేది నువ్వు పే చేసుకునేది, అది వాడు చెప్తాడు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ నాకు ఒక్కొక్క దానికి బిల్లింగ్ ఏ రకంగా పడుతుంది, టనలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పాయింట్ టు పాయింట్ సైట్ టు సైట్ విపిఎన్స్ చేసినప్పుడు బిల్లింగ్ ఏ రకంగా పడుతుంది అంటే లైక్ ఒక విపిఎన్ కనెక్షన్ అనుకున్నాం. ఒక విపిఎన్ కనెక్షన్ దేనికి నాకు విపిసి కదా ఉండేది, విపిసి 1 విపిసి. దీనికి కాస్ట్ ఎలా పడుతుంది అంటే ఇక్కడ 1.25 GBps. ఇదేది నా త్రూపుట్ అంటే ఏంటి, నీకు ఫ్రేమ్ సైజ్ అంటే నీకు ఫ్రేమ్స్ డేటా వస్తుంది కదా, అది ఫ్రేమ్స్ గా డివైడ్ అయ్యి మనకు ఈ రకంగా వస్తుంది దీని సైజ్. ఇంతకంటే పెద్ద సైజ్ ఏదన్నా వచ్చింది అనుకోండి, ఇది సపోర్ట్ చేయలేదు అంటే ఇది సపోర్ట్ చేసేది ఫ్రేమ్ సైజ్ 1.25 GBps వరకు సపోర్ట్ చేస్తుంది త్రూపుట్. ఇంతకంటే ఎక్కువ 1.26 1.27 1.5 వచ్చిందంటే ఇది అప్పుడు ఆ టైంలో సపోర్ట్ చేయలేదు. మరి ఈ రకంగా నువ్వు ఏమన్నా ఇదేది విపిఎన్ టు డైరెక్ట్ గా నువ్వు కనెక్ట్ అయినప్పుడు నాకు ఇది ట్రాన్సిట్ గేట్వే కనెక్ట్ చేస్తే ఏమైందంటే ఇక్కడ మీరు సింగిల్ విపిసి కదా కనెక్ట్ అయింది, నువ్వు నార్మల్ గా వేర్ ఇట్ ఈస్ నా విపిఎన్ ట్రాన్సిట్ గేట్వే ఏదైతే ఉందో అక్కడ విపిఎన్ 1 విపిఎన్ 2 3 4 5 ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ నీకు ఒకదానికి నీకు ఒక విపిసి కనెక్ట్ అవుతుందా, మల్టిపుల్ విపిసి 1 2 3 4 5 6 7 వాటెవర్ ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు టనలింగ్ సైజ్ అనేది దొరుకుతుంది. అంటే 1 టనల్ కాకుండా మీకు ఏమవుతుంది, యాక్చువల్గా ఒక కనెక్షన్ కు మీకు 2 టనల్స్ ఉంటాయి. అవి 2 కనెక్షన్స్ తీసుకున్నారంటే అడిషనల్ గా ఇంకొక కనెక్షన్ తీసుకున్నాం అడిషనల్ గా ఇంకొకటి. అంటే ఇవన్నీ ఏం చేస్తాయి, మీకు త్రూపుట్స్ అనే దాన్ని సైజ్ ను కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తాయి. అంటే ఒక్కరు పని చేయడానికి, ఇద్దరు పని చేయడానికి, కలిసి ముగ్గురు పని చేయడానికి ఏ రకంగా వర్క్ మనకు ఫాస్ట్ అవుతుందో ఇక్కడ ఇవన్నీ ఫస్ట్ దాంట్లో 1.25 ఫ్రేమ్ సైజ్. అదే సెకండ్ 2 కలిసి పనిచేస్తున్నాయి, 2 టనల్స్ కాకుండా 4 టనల్స్ పనిచేస్తున్నాయి అంటే ఈ 1.25 ఏమవుతుంది, డబల్ అంటే 2.5. ఇంకా ఎక్కువ ఇంకా 2 ఉన్నాయి అనుకున్నాం, ఇంకా 2 ఉన్నాయి. ఓకే అంటే మొత్తం 4 కనెక్షన్స్ పెట్టుకున్నారంటే ఎంత అవుతుంది 5. తర్వాత ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటే 7.5, ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎంత 7.5 8 9 ఈ రకంగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఫ్రేమ్ సైజ్ త్రూపుట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది.
ఈ రకంగా మనం మాక్సిమం ఎక్కువ 1 ఆర్ 2 పెట్టుకుంటాము. 3, 4 అన్ని ఎక్కువ పెట్టుకోము. బట్ జస్ట్ ఎగ్జాంపుల్ ఐయామ్ గివింగ్ ఏ ఎగ్జాంపుల్. ఈ రకంగా మనకు వర్క్ చేస్తుంది. యాక్చువల్‌గా త్రూ ఏది మన ట్రాన్సిట్ గేట్‌వే. మనం ట్రాన్సిట్ గేట్‌వే యూజ్ చేస్తామంటే యెస్ 100% యూజ్ చేస్తాం. ఎందుకంటే వీపీసీ పీరింగ్‌లో ఒకదానికి ఒక్కొక్క ఒక్కొక్క వీపీసీని మీరు కనెక్ట్ చేసుకోగలుగుతున్నారు. అంతకంటే ఎక్కువ కనెక్ట్ చేసుకోగలుగుతున్నారా? చేసుకోలేకపోతున్నారు. కాబట్టి మనం ట్రాన్సిట్ గేట్‌వే యూజ్ చేస్తే అదొక హబ్ లాగా వర్క్ చేస్తుంది. మీ వీపీసీలన్నీ దానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ట్రాన్సిట్ గేట్‌వే టేక్ కేర్ చేస్తది మీ నెట్వర్క్ మొత్తాన్ని. బట్ అట్ లాస్ట్ మీరు దానికి మళ్ళీ వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాల్సింది మీ ఆన్ ప్రెమ్ అకౌంట్. దిస్ ఈజ్ అవర్ టుడే సెషన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఎవరైనా డెడికేటెడ్ సెషన్స్ కావాలి అంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్‌కు నాకు ఏముంటాయి, మీకు డెడికేటెడ్ పెయిడ్ సెషన్స్ ఉంటాయి. దానికోసం ఏమన్నా కావాలనుకున్నా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ డ్రాప్ ఏ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఇన్ వాట్సాప్. This is our today's session. Please do subscribe. Thank you very much.